హూ ఇస్ క్యాట్ వంశీ? ఇదే కరీంనగర్ జిల్లాలో మాకు సంబంధించి ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబము నేను ఆడు ఉన్నప్పుడు వంశీ ప్రేమ్ వాళ్ళందరూ కూడా ప్రేమ్ అనే వ్యక్తి మాకు సంబంధించి మా ఊర్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నివసించేది మా తల్లిగారి స్వగ్రామంలో. ఆ రకంగా చిన్నతనంలో వాళ్ళు నాకు పరిచయం. ఏందన్నా నా బ్యాక్గ్రౌండ్ ఏంది? ఒక వ్యక్తిని నువ్వు క్వశ్చన్ చేసినప్పుడు ఒక వ్యక్తిని నువ్వు క్వశ్చన్ చేసినప్పుడు ఒక వ్యక్తి గురించి మనం అడిగినప్పుడు నువ్వు ఏదైతే సంబంధించి 100 మందిని ఇంటర్వ్యూ చేస్తావు. నువ్వు పొలిటీషియన్ ఇంటర్వ్యూ చేస్తావు, జర్నలిస్ట్లను ఇంటర్వ్యూ చేస్తావు, లేదా ఇంకెవరన్నా సోషల్ మీడియాలో స్టార్ అయితే వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తావు. నువ్వు నీ రేటింగ్స్ కోసం ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేస్తావు. ఇంటర్వ్యూ చేసినప్పుడు వీళ్ళనే ఇంటర్వ్యూ చేస్తా, లేదా వీళ్ళనే అడగాలి, లేదా వీళ్ళ దగ్గరికి పోతాను ఒక స్క్రిప్ట్ అయితే రాసుకోగలదు. ఎవరివైతే వ్యూస్ వస్తే వాళ్ళని పోయి నువ్వు ఇంటర్వ్యూ చేస్తావు. అట్ ద సేమ్ టైమ్ యాజ్ బీయింగ్ ఏ పొలిటీషియన్ ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు అన్ని రకాల మనుషులు వచ్చి మనల్ని కలుస్తారు. అందులో మనకి చిన్నతనంలో ఉన్నోళ్ళు కొంతమంది ఐఏఎస్ లైన్ వాళ్ళు ఉంటారు, ఐపీఎస్ లైన్ వాళ్ళు ఉంటారు. కొన్ని వాళ్ళ కుటుంబ నేపథ్యంలో సరైన గైడెన్స్, సరైన డైరెక్షన్ లేకపోతే రాంగ్ ట్రాక్లో పోయిన వ్యక్తులు కూడా ఉంటారు. ఆ రాంగ్ ట్రాక్లో పోయిన వ్యక్తులు కూడా మనం కలిసినప్పుడు వాళ్ళకి కొన్ని మంచి మాటలు చెప్పి ఈ రకంగా చేయకూడదు, ఏదైతే ప్రజలకు సంబంధించి ప్రజలకి ఏదైతే ఇబ్బంది కలిగించే పరిస్థితి మనం క్రియేట్ చేయొద్దని మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాం. నిజంగా వాళ్ళతో ఏదైనా తప్పు చేయించినప్పుడు లేదా వాళ్ళు ఏదైనా చేసిన తప్పులో మనం ఇన్వాల్వ్ అయినప్పుడు నువ్వు ఈ మాట అడిగినావు అంటే 100% నేను దాని కానీ క్యాట్ వంశీ అదే ప్రేమ్ బల్మూర్ వెంకట్కు ఉన్నటువంటి ఏదైతే క్వార్టర్స్ ఉందో అక్కడ సెటిల్మెంట్లు జరుగుతూ ఉన్నాయి వారి ముగ్గురు సమక్షంలో. నవ్వుతారేందన్నా? ఇప్పుడు నీకు అందుకే ఏం చెప్పినా, నువ్వు నీ కెమెరా తీసుకొని క్వార్టర్స్కి రా. ఓకే, వాళ్ళు అక్కడ ఉంటారా ఉండరా అనేది నీకు కనబడుతుంది. నువ్వు అనేక సందర్భాల్లో సరే ఇవాళ మీడియా ముఖంగా నువ్వు అడుగుతున్నావు. నువ్వు నన్ను దీనికంటే ముందు కూడా ఇదే క్వార్టర్స్లో నువ్వు నన్ను వచ్చి కలిసిన ఏ సందర్భంలో నువ్వు వచ్చినప్పుడు ఉన్నారా? నువ్వు క్వార్టర్స్కి దగ్గర నేను ఎమ్మెల్సీ అయినాక 4 సార్లు వచ్చినావు. నువ్వు 4 సార్లు క్వార్టర్స్కి వచ్చినప్పుడు నీకు అక్కడ సెటిల్మెంట్ చేస్తున్నట్టు కానీ, లేదా ఎవరైనా కూర్చొని ఏదైనా మాట్లాడుతున్నట్టు కానీ, లేదా విద్యార్థులు కాక ఎవరైనా పెద్ద పెద్ద మనుషులు కనబడ్డట్టు కానీ నీకు అసొంటి సిచ్యువేషన్స్ ఏమైనా చూసినావా? నిజంగా అసొంటి పరిస్థితి చేసేది ఉంటే అది అధికారికంగా క్వార్టర్, అది పబ్లిక్కి కనబడేది. ఓకే, క్రాంతిపై నేను ఎక్కడన్నా వేరే సపరేట్ ఆఫీస్ తెరుచుకోను లేకపోతే ఇంకేదో చేసుకోను, నేనేమి గూడు పుటాని చేస్తలే. అది అఫీషియల్గా ఎమ్మెల్యే క్వార్టర్, అందరు రాగలుగుతారు, అందరు అక్కడే ఉంటారు. నేను ఏం చేస్తున్నాడు ఇంటెలిజెన్స్ ఉంటుంది, అందరు కూడా వాచ్ చేస్తారు. ఆడ కేవలం కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉంటారు, బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఉంటారు, బీజేపీ పార్టీ సభ్యులు ఉంటారు. నిజంగా ఏదైనా తప్పు చేసేది ఉంటే అంత బహిర్గతంగా అంత ఓపెన్గా ఎందుకు చేస్తాను? సరే, రైట్, ఓకే, అంత ఓపెన్గా అంత బహిర్గతంగా ఎందుకు చేస్తాను? నువ్వు ఇన్ కేస్ బయట ఆఫీస్ పెట్టుకొని వెంకటనాయుడు ఆఫీస్ తెరిచినావు, నీకేదన్నా ఉంది అని అరే అంత ఓపెన్గా నువ్వే అంటున్నావు ఎమ్మెల్యే క్వార్టర్స్ అని. అది అధికారికంగా సమస్యలు పరిష్కరించడానికి ప్రజలకు అందుబాటులో ఉండడానికి నాకు ఇచ్చిన ఒక క్వార్టర్. ఆ క్వార్టర్లో నేను ఆ సమస్యల్ని పరిష్కరిస్తుంటే పబ్లిక్ ఎక్కువ వస్తుంటే కూడా అక్కడ ఉన్న సభ్యులు కూడా వెళ్ళి కంప్లైంట్ చేసి స్పీకర్ గారికి, బల్మూర్ వెంకట్ దగ్గరికి ఎక్కువ మంది వస్తారు, మాకు ఇక్కడ ఫ్యామిలీ తోటి ఉంటారు, ఇబ్బంది అవుతుందని కూడా చెప్పారు. నేను స్పీకర్ గారికి కూడా చెప్పిన, నేను చేస్తే పబ్లిక్ మధ్యలో ఉన్న స్టూడెంట్స్ నాకు కలవనీకి నాకు అవసరంగా ఉండాలి, సిటీ సెంటర్లు ఉంటుందని నేను క్వార్టర్ తీసుకున్నా. అది ఓపెన్ గానే ఉంది. నువ్వు కావాలంటే రావచ్చు, ఇంకోళ్ళు కావాలంటే డైరెక్ట్ కెమెరా పట్టుకొని రావచ్చు నా దగ్గర. దానికి అంత అడిగినప్పుడు సమాధానం తీసుకుని అది కూడా ఉండాలి కదా. సమాధానం విన్నాక అడిగినప్పుడు ఒక విషయం మరి నువ్వు వచ్చి చూసినప్పుడు మరి ఆ విషయాలు కూడా చెప్పాలి. ఆ రకంగా ఉండేదా ఇప్పుడు కదా బీఆర్ఎస్ వాళ్ళు కదా, హరీష్ రావు కదా ఊకే తీసి బురద తల్లినట్టు కాంగ్రెస్ పైన. స్పష్టత ఉన్నప్పుడు, క్లారిటీ ఉన్నప్పుడు, మీడియాలు ఉన్నప్పుడు ప్రజలకి వాస్తవాలు చెప్పాల్సిన, నువ్వు అడుగు. ఈ రకమైన ఆరోపణలు వస్తున్నాయి బయట, నువ్వు క్వశ్చన్ చేసి సమాధానం చెప్తా. అట్ ద సేమ్ టైం నువ్వు వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ ఏ రకంగా కూడా చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉంటుంది. ఆ రోజు లేరు, ఉతా పూట లేరు, నువ్వైతే నాకు చెప్పి రాలే కదా. ఓ 2 సార్లు అయితే నువ్వు నాకు చెప్పకుండానే వచ్చినావు. నువ్వు రమ్మన్నా డైరెక్ట్ ఆడికే రమ్మని చెప్పిన, లేదా టైం లిమిట్ ఏముండదు, ఎవరు కావాలన్నా డైరెక్ట్ ఎమ్మెల్యే క్వార్టర్స్కి రాగలుగుతారు, ఎవరైనా ఎమ్మెల్యే క్వార్టర్స్